ఈ రోజు అయితే మా అమ్మ అయితే మటన్ అయితే అందింది. అది ఎలా అండిందో చూద్దాం రండి. కర్రీ వండడానికి ఆయిల్ లేదని బయటకైతే ఆయిల్ ప్యాకెట్ కోసం వచ్చాను. ఈ వర్షంలో బయటకి వెళ్ళాలంటేనే అదోలా ఉంది, ఎందుకంటే ఫుల్ వర్షం కొడుతుంది కాబట్టి. షాప్ లోంచి అయితే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకుని అయితే ఇంటికైతే వెళ్తున్నాను. మొత్తానికి అయితే మా అమ్మకి కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే రెడీ పెట్టేసా. ఇప్పుడు ఎలా వండుతుందో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టాలి. నెక్స్ట్ అయితే తగినంత ఆయిల్ పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలా గోలుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో బగారాకి అయితే వేసుకోవాలి. ఒక నిమిషం అట్లా ఆగి మొత్తం అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం తెచ్చుకున్నది కిలోన 2 కిలోల చూసుకొని అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మటన్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. మొత్తానికి అయితే కుక్కర్ లో వేసే టైం అయితే అయింది. మటన్ వేసాక మంచిగా అయితే కలపండి. తగినంత కారం కూడా వేసేసుకోవాలండి. కుక్కర్ క్యాప్ అయితే పెట్టేసి విజిల్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. కూర అంతా ఉడికిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.